జై జవాన్ జై కిసాన్ జై యువ ఇది ఏఐ యుగం. యువతకు విధాన నిర్ధారణ కారణం రావాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 21 ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు చట్టసభల్లోకి ఎందుకు రాకూడదు? దీనిపై వచ్చే నెల అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్ పెట్టి తీర్మానం చేస్తాం. చట్టాలపై కేంద్రం ఏకపక్ష వైఖరి వీడి జేపీసీ వేయాల్సిందే. డీలిమిటేషన్తో పాటే పోటీకి వయో పరిమితిని తగ్గించాలి. ప్రశ్నించే గొంతులపై కక్ష సాధింపులు ఆపాలి. మీడియాతో సీఎం చిట్చాట్ అంట. ఇక చట్టసభల్లోకి అవ్వచ్చు, ఎందుకు రావద్దు 21 ఏళ్ళకే అంటే రావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు అవకాశాలు కల్పించాలి కదా వాళ్ళకి. జెన్జీ యువత ఏది చేయడానికైనా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏడికైనా తెగిస్తాం, ఏడికైనా పోరాడతాం అన్న విధంగా కూడా ఉన్నారు జెన్జీ యువత. అవకాశాలు కల్పించాలి కదా వాళ్ళకి. అవకాశాలు కల్పిస్తే ఎవరు ఏం చేస్తారనేది తెలుస్తుంది. ఇక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అందులో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యావేత్తలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, న్యాయ నిపుణులు వంటి విభిన్న భాగస్వాములతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతే చట్ట సవరణలు చేయాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని సమిష్టి నిర్ణయాల ద్వారానే సుస్థిర చట్టాల రూపకల్పన సాధ్యమవుతుందన్నారు. ఇక కేంద్రం తన పరిధిలోని దర్యాప్తు సంస్థలను, నిధులను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం లేదా ప్రశ్నించే వారిని వివిధ దర్యాప్తు సంస్థల ద్వారా వేధించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఆదివారం జూబ్లీస్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను వినేందుకు సిద్ధంగా ఉండాలని, కేవలం తన అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికే పరిమితం కాకూడదన్నారు. యువత, రైతులు, విద్యార్థులు ఆందోళనను పరిగణలోకి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పడం వరకేనా, లేకపోతే మీకు కూడా వర్తిస్తుందా ఇది? మరి ఇప్పుడు ప్రజలు అవ్వచ్చు, రైతులు, విద్యార్థులు వీళ్ళు చేసేటువంటి వాటిలో మీరు పరిగణలోకి తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి అంటా ఉన్నారు కదా. మీకు కూడా వర్తిస్తుందా అది? మరి కేవలం కేంద్రానికే వర్తిస్తుందా? ఎందుకంటే ఇక్కడ మరి విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఎంతోమంది పోరాడుతున్నారు, ఎంతోమంది ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్, లోక్సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుపై విస్తృత చర్చ జరగనుందని సీఎం పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు ఎన్నికల్లో పోటీకి పరమతి తగ్గింపు అంశాన్ని కూడా చర్చించి ఒకే విడతగా సమగ్రంగా చర్చించాలని అన్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచం ఏఐ టెక్నాలజీ రెవల్యూషన్ యుగంలో ఉందని, యువత ఆలోచన దృక్పథం మునుపటి కంటే వేగంగా రూపాంతరం చెందుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 స్వప్నం కేవలం ప్రకటనలు, నినాదాల ద్వారా సాధ్యపడదని, యువత సాధికారత ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశ భద్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేస్తూ ప్రస్తుత కాలంలో దానికి జై యువ అని నినాదాన్ని జోడించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక యువత కేవలం పౌరులుగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విధాన నిర్ణేతలుగా మారాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రకటించారు. ఇక రాష్ట్రాల భాగస్వామ్యంతో టీమిండియా అంట. అయితే యువతకి రేవంత్ రెడ్డి గారు యువతకు కూడా మీరు చట్టసభల్లోకి రావాలి, మీరు అసెంబ్లీలోకి రావాలి అని అంటా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి మినిస్ట్రీ పదవులు జెన్జీ యువతకు ఇవ్వండి, విద్యార్థులకు. దానికి ఎవరైతే సరిపోతారో వాళ్ళకు జెన్జీ యువతకు ఇవ్వండి. మరి ఒక మినిస్ట్రీ ఇచ్చి చూడండి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదని సీఎం అభిప్రాయపడ్డారంట. ముఖ్యంగా పన్నుల వికేంద్రీకరణ, గ్రాంట్ల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ ప్రతిఫలంగా రావాల్సిన నిధుల కేటాయింపుల్లో వివక్ష ఎదురవుతుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ రాష్ట్రం, కానీ మన కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు మాత్రం సరిగ్గా వస్తలేవు. అంటే ఎగ్జాంపుల్కి దీనిపైన ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు చెల్లిస్తే మనకు కేవలం 3 రూపాయలు మాత్రమే రిటర్న్ ఇస్తూ ఉంది కేంద్రం దగ్గర నుండి. అదే బీహారు, రాజస్థాను అటు సైడ్ పోతే వాళ్ళు 10 రూపాయలు అక్కడ కడితే వాళ్ళకు 17 రూపాయలు, 20 రూపాయల వరకు ఇస్తూ ఉంది. అంటే డబల్ ఇస్తూ ఉంది. ఇటు సైడ్ మన సౌత్ స్టేట్స్ని అంతటిని కూడా దోచి వాళ్ళకి పెడతా ఉన్నారు, నార్త్ స్టేట్స్కి పెడతా ఉన్నారు. సో దీనికి బీజేపీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు, సమాధానం చెప్పరు వాళ్ళు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ దీని గురించి మంచిగా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
కానీ బీజేపీ వాళ్ళకు వాటికి మాటలు ఉండవు, వాటి గురించి మాట్లాడరు, అసలు వాటి జోలికే పోరు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడితే మళ్ళీ అక్కడ బీజేపీ కేంద్రం నుంచి వెళ్ళి వీళ్ళకు పార్టీ నుంచి వెళ్ళి తొలగింపులా లేకుంటే సస్పెన్షన్ వేట ఏదో ఒకటి వేస్తారు, అందుకని మాట్లాడరు. విద్యా వ్యవస్థను నాశనం చేసి బెదిరింపుల కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల్లో సమస్యలు తలెత్తడం సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారంట వీటిపైన. ఇక సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో లోపాలు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయన్నారు. లోపాలను సరిదిద్దడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షల లోపాలపై నిరసన చేపట్టిన విద్యార్థులపై కేసులు పెట్టడం తగదన్నారు. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, ప్రశ్నించే ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరిస్తూ పాలన సాగిస్తుందని సీఎం ఆరోపించారు. ఇక కేంద్రం 2014 నుంచి పలుమార్లు బలమైన నిరసనల కారణంగా వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. ఇక అగ్రచట్టాల విషయంలో రైతుల పోరాటం దీని తర్వాతనే కేంద్రం దిగి వచ్చిందన్నారు. ఇక ఈ విషయంలోనూ కేంద్రం స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోలేదని, వీధులన్నీ రణరంగా మారిన తర్వాతే చర్యలు చేపట్టిందని విమర్శించారు. సో రేవంత్ రెడ్డి గారు బాగానే చెప్తా ఉన్నారు. సో ఈ చెప్పేదానికంటే వీళ్ళు చేస్తే కూడా బాగుంటుంది. కేవలం మనం చెప్తేనే సరిపోదు, చేస్తే కూడా బాగుంటుంది. మీరు చెప్తున్నటువంటి ఈ విద్యార్థులను అవ్వచ్చు, రైతులను అవ్వచ్చు, వీళ్ళ ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కొన్ని మీరు తీసుకుంటున్నారా? మీరు ఇప్పుడు మన దగ్గర పేపర్ లీకులు అయినప్పుడు మీ మంత్రులను కానీ మిమ్మల్ని కానీ రిజైన్ చేయమంటే చేస్తారా? ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది కదా, ఇప్పుడు మిగిలినది రేవంత్ రెడ్డి రాజీనామానే అంటున్నారు. సో దానికి సమాధానం చెప్పండి ముందు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాళ్ళు అడగడంలో కూడా మళ్ళీ న్యాయమే ఉంది. మీరు ఇచ్చిన హామీలు అవ్వచ్చు, మీరు చేస్తామన్న పథకాలు అవ్వచ్చు, మీ గ్యారంటీలు అవ్వచ్చు, ఇవన్నీ ఏడికి పోయినాయి. మరి 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. సో మీరు చెప్పినటువంటి మాటలకు కూడా అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏం చేస్తామన్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి.